దేవుడా! నా కడుపులో ఉన్న బిడ్డను చల్లగా చూడు తండ్రి. ఏమయ్యా పాలు వేడి చేసినావా? అయినయే పట్టుకత్త నాగు. ఇంకా నీళ్ళు పడి గడుపున గోలేసుకోలే. ఇగో మళ్ళేదే ఇంకా గోళీల కవర్ అనుకో. గోళీల కవరు ఎంత దూరం ఉన్నదే అంటే నీకు కోపం వస్తుంది కానీ కడుపైన కాంచెల మొదలు గిట్టున పుల్ల కట్టు పెడతలేవా? ఒక్కడిని ఎంతగానం చేయాలే ఈ శేషుడు పాడుగాను. ఆగో డాక్టర్ నన్ను ఏ పని చేయక అన్నాడు. కడుపులో ఉన్న బిడ్డకి ఏమన్నా అయితే ఎట్లా చెప్పు? అసలే నేను కాక తల్లినైతానా. ఇది నా 10 ఏళ్ళ కళ. నేను ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పు నువ్వే. డాక్టరు జాగ్రత్తగా ఉండమన్నాడు నిజమేనే, కనీసం నీ పనులు నువ్వు చేసుకోకపోతేనే ఆ పని ఈ పని చిన్న చిన్న పనులు చేసుకుంటేనే కడుపులో ఉన్న పాప మంచిగుంటది. అబ్బో ఓ ఈయన పెద్ద డాక్టర్లకి చెప్తాడు. అయితే కనుక గోళల కవరి. ఇలా ఏ గోలి? తెల్ల గోలి. ఇక పట్టు. చూసిన కాడికి మాజాలు గాని పోయి వంట చేయిపో. చేత నేను చేయకపోతే నువ్వు చేస్తావా? రోజు నేనే చేయబడుతుంది, నువ్వు నాకే చేస్తావే. ఏమో పొల్లా అబ్బో రోజు లేచి చేసినట్టు చేస్తుంది వంట చేతది. అయ్యో అయ్యో ఆగో దీనికి ఏంది పిచ్చి ఇచ్చలేసిందా? ఇది పొద్దుగల మంచలం అనుకున్న అవుతుంది. ఆగా లే పిచ్చిదాని లెక్క పక్క పక్కన అవుతానేంది? ఏం లేదయ్యా, నా కడుపులో బిడ్డ నన్ను కాలుతోంది అంతాంది, అందుకే నవ్వినా. ఏంది కాలుతుంది అంటుందా? మళ్ళా కడగండి వాడే. ఏంది ఇదంతా అలానా? ఈ జన్మలో నాకు తల్లినయ్యే భాగ్యం లేదా? ఏడవకే ఊకో, ఆ దేవుడు మనమిన కొంచెమన్నా దయ చూపెడతలేడు. ఎన్ని పూజలు నోములు చేసినా కొంచెమన్నా కనికరం చూపెడతలేడు. ఏడవకే. ఏ జన్మలో ఏ పాపం చేసినో ఈ జన్మలో ఆ దేవుడు తల్లినయ్యే భాగ్యం కాకుండా చేస్తాడు నాకు. తల్లి గాని ఆడపుట్టుక ఎందుకే? ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ కష్టాలు ఈ బాధలు? నాకు బతకబుద్ధి అయితే లేదు, నేను చచ్చిపోతా. ఏ పిచ్చిదానా ఏం మాట్లాడతానవే? పిల్లలు కాకపోతే చచ్చిపోతారే. పిల్లలు కాని లోకం మీద బతుకుతలేరానే? ఎప్పుడు ఒకప్పుడు అవుతుంది. నువ్వు ఏం బాధపడకు, చచ్చిపోతాడట చచ్చిపోతుంది. మనకు పిల్లలు అయితే లేరని నేను ఎప్పుడన్నా బాధ పెట్టినానే? చూడే, నీకు నేను, నాకు నువ్వు, మనకు మనం ఉన్నాం చాలుగంతే. పిల్లలు లేకుంటే ఏమవుతుంది? ఇగో నువ్వు అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నాకు కోపం అవుతుంది. నువ్వు పోయి వంట అయిపోయే, నాకు పనికి ఆలవుతుంది. ఎటు వేరు పిల్లలు? ఒక్కరు కనబడతలేరు. ఎటు పోయింది? నైరా, నైరా, నవ్యక్క, నైరా వచ్చింది అక్కడికి? రాలేదా? ఎటు పోయింది?
ఈయనే ఉన్నారు ఆడుకుంటారు. ఓ పోరగాళ్ళు అన్నమద్దేవద్దా నడువురు ఇంటి పక్కన. అయ్యో ఇప్పుడే తిన్నారక్క, అన్నం పెట్టిన, కాసేపు ఆడుకొని వస్తారు. తిన్నారా? వాళ్ళేమన్నా కలిపినవేంది ఇక్కడనే ఉండేటట్టు? అయ్యో ఏందక్క ఒక్కసారి గంత మాట అంటివి? నేనేం కలుపుతా చెప్పు? నాకు పిల్లలంటే మస్తు ఇష్టం. ఆ దేవుడు నాకు పిల్లల్ని ఇయ్యలే. మీ పిల్లలు మా ఇంటి ముందట ఆడుకుంటా అంటే చూసి సంబరపడతానకంతే. ఏమో ఎవరికేనక పొద్దుగాల నుండి పొద్దుదాకా నా పొరగాళ్ళు ఈయనే ఉంటున్నారు. నీ కళ్ళమంటతనంతో నా పిల్లగాళ్ళని ఏం చేస్తావో. అయ్యో అక్క ఆగక్క. అయ్యో తీసుకుపో. నీ పిల్లలను నువ్వు తీసుకొని పో. అయినా పిల్లలు లేని నువ్వు వెళ్తుంది ఆ విలువ. నీకేం తెలుసా నా బాధ? శ్రీజాత ఉన్నావానే? ఉన్నా. కొన్ని మంచిలు తీసుకురా. అయ్యో ఆకలి బాగా అవుతుంది, కొంచెం అంత అన్నం వేసుకురాపో. నువ్వు తిన్నావా? తినకపోతే మన ఇద్దరు చేసుకురాపో. నువ్వు రాని నేను ఎప్పుడన్నా తిన్నానా? తిన్నాం గాని నీకు ఒక ముచ్చట చెప్పాలి. ఏంటిదే? మద్దికుంట కాడ పిల్లలు గానోళ్ళకు పిల్లలు అయ్యేటట్లు చెట్ల మందు పోతారట. ఒకసారి పోయేద్దాం. అట్లనే గుట్ట మీద సామీజీ ఉంటాడట, ఆయనను కూడా ఒకసారి కలిసేద్దాం. నేను ఎట్లానే తిరిగి నాకు రాలేదు. పోతే నువ్వు ఒక్కడే పోయిరాపో. నువ్వు ఎప్పుడు గింతే, నా మాట ఎందుకు వింటావు? ఇన్ని రోజులు నువ్వు బాధపడతావని నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చినా. ఇక నాతోనైతే కాదే. ఒకరంత అన్నం వేసుకురాపో, తిన్నాం ఇద్దరం. వేసుకొని తినిపో. అరే చెప్పుతే అర్థం కాదా నీకు? గా బాబాల దగ్గరికి సాముల దగ్గరికి పోతే పిల్లలకి దారే ఆ షర్టు ఈ షర్ట్ అని పైసలు చెప్తారు. నీకేడు ఏర్పడుతుంది నీకు తెలియదు. అరే ఏదే? నేను పోతానే. సరే మెల్లావో. మెల్లనే పోతా కానీ అమ్మ ఎవరున్నారు లోపల? మేడం. ఎవరండి మీరు? నా పేరు లక్ష్మణ్ అండి, నేను ఆయుర్వేద డాక్టర్ను. మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి, ఏ సమస్యలైనా తొలగిస్తానండి. అంటే మీ దగ్గర ఏ సమస్యకైనా మందులు ఉంటాయా అండి? ఏ సమస్యకైనా మందులు ఉంటాయి మేడం, మా దగ్గర 100% పనిచేస్తాయి. మాకు పెళ్ళై చాలా సంవత్సరాలు అవుతుంది సార్, ఇప్పటి వరకు పిల్లలు కాలే. పిల్లలు కావడానికి మీ దగ్గర ఏమైనా మందులు ఉన్నాయా? కింద దాంగుండి దీనికి ఇంకా పిల్లలు కాలేరా? ఎట్లా చేసి దీన్ని లైన్లో పెట్టి ఒక పట్టుబడదాం. ఉన్నాయి మేడం, మస్తు మందికి ఇచ్చిన, అందరికి పిల్లలు అయ్యారు మేడం. అవునా సార్? రండి సార్ లోపలికి. ఏం చేస్తాం మమ్మీ భర్త? ఆయన మేస్త్రి పని చేస్తాడు. మేడం ఈ రిపోర్ట్ చూసినాక నాకు అర్థమైంది ఏం తెలుసా, మీ ఆయనకు స్పర్మ కౌంట్ తక్కువ ఉంది, ఏజ్ కూడా ఎక్కువ ఉంది. అమ్మ మీరు ఏమనుకోవాలంటే మరొక సలహా. చెప్పండి సార్ ఏంటిదో. మీరు చూసేందుకు చాలా అందంగా ఉంది మేడం, నువ్వు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. మరి ఇంకా పెళ్లి కాలేదు మేడం, మాలాంటి వాళ్ళకు స్పర్మ కౌంట్ ఎక్కువ ఉంటాయి మేడం. నాతో ఒకసారి పనుకొని నేను ఇచ్చిన మందులు వేసుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారు. ఏం కాదు మేడం, ఒప్పుకోండి. సరే అండి, నేను తలపేసి వస్తాను.
ఏందిరా ఏంది మేడం ఏం మాట్లాడుతున్నావురా నేను కావాలరా? బిడ్డ ఇక్కడ రావడదు మేడం, వెళ్ళిపోతే నేను. ఇంకొకసారి ఈ ఊర్లో కనబడ్డావు అనుకో పోలీస్ స్టేషన్ లేచి బొక్కలు ఎరగొట్టితా. ఏయ్ ఏంది అంత చిన్నగా చూస్తున్నావు? నిన్నే ఏంది ఏమైంది? అలా అలా ఎందుకు వెళ్తాను? ఏమైంది చెప్పు, ఏమైందే? మన ఇంటికి ఎవరు ఆయుర్వేదిక్ డాక్టర్ అని వచ్చిండు. నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాలే. ఎవరు పడితే వాళ్ళు నమ్మద్దని చెప్పినా కదా. సరే నీకైతే ఏం కాలే. వాడనే కాదే, ఈ ఊర్లో కొంతమంది మొగోళ్ళు నన్ను తప్పుడు దృష్టితో చూసేటోళ్ళే. ఆడోళ్లకు నేనంటే చిన్న చూపే. ఒకరోజు ఒక అక్క శ్రీమంతానికి పిలిచింది కదా అని బొట్టు పెట్టవేనా నా చేతిలోకి వెళ్ళి బొట్టు గుంజుకున్నది. నువ్వు గొడ్రాలు బొట్టు ఎట్లా పెడతావని అందరి ముందు నన్ను అవమానించింది. అది ఎందుకు, ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకుంటే వాళ్ళని ఎత్తుకొని ముద్దాడాలనిపిస్తుంది. కానీ వాళ్ళ తల్లులు నాదేదో దిష్టి కళ్ళు అన్నట్టు ఆ పిల్లల్ని తీసుకొని లోపలికి పోతారు. ఒక్కొక్కసారి తలుచుకుంటే మస్తు బాధ అనిపిస్తుంది. ఇవన్నీ నీకు చెప్తే నువ్వెక్కడ బాధపడతావో అని నా మనసులో నేనే పెట్టుకుంటాను. సరే ఏడువ కూకో, ఇక పిల్లల గురించి మర్చిపోయా. ఎట్లా మర్చిపోమంటవే? అసలు ఒక ఆడది పరిపూర్ణ స్త్రీగా ఎప్పుడు మారుతుందో తెలుసా? మొదటిసారి పెద్ద మనిషి అయినప్పుడు, రెండవది పెళ్లి జరిగినప్పుడు, మూడవది ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు. అప్పుడు ఒక ఆడది పరిపూర్ణ స్త్రీగా మారుతుంది. ఒక బిడ్డకు జన్మనియని ఈ బతుకెందుకే? ఎందుకు చచ్చిపోతా? చూడు శీలత, గట్ల అనుకుంటే పిల్లలు కాని వాళ్ళంతా ఆడోళ్ళు కానట్టేనా? నీ పిచ్చి గాని. అయినా కంటేనే తల్లి అవుతారని ఎందుకు అనుకుంటావే? నవమాసాలు మోసి కనకున్నా తల్లి కావచ్చు, ఎలాగో ఎరికేనా? మదర్ తెరీసా పెళ్లి చేసుకోకున్నా పిల్లలు కనుకున్నా కోట్లాది మందికి తల్లి అయిందే. మనం పెంచుకుందాం అనుకున్నా సాదుకుందాం అనుకున్నా తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని తెచ్చుకొని పెంచుకుందాం, ఏమవుతుందే? ఊరికి ఏడవకు, లేవే. అదే ఊరికి ఏడితే ఏమవుతుంది చెప్పు. పోదాంపా, ఇట్లా పోదాంపా, లే. భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి. ఉండండి స్వామి, తీసుకొస్తా. దీర్ఘాయుష్మాన్ భవ. స్వామి, నన్ను అట్లా దీవించకండి. నాకు పెళ్ళయి చాలా రోజులు అవుతుంది, పిల్లలు కావాలని దీవించరు స్వామి. ఒకసారి చెయ్యి అమ్మా.
ఏమైంది స్వామి? అయ్యో గంత మాట అన్నారేంది స్వామి? నేను చేసిన తప్పేందో చెప్పండి స్వామి. ఆ భగవంతుడు నన్ను అమ్మతనానికి ఎందుకు దూరం చేసిండు చెప్పండి స్వామి. నా తప్పేందో చెప్పండి. పేన జన్మలో క్షణిక ఆవేశంతో కామంతో కళ్ళు మూసుకుపోయి పెళ్లి కాకుండానే ఒక ఆడపిల్లకు జన్మనిచ్చి పుట్టిన వెంటనే చెత్త కుప్పలో పారేసి వెళ్ళిపోయావు. మళ్ళొక్కసారి కడుపులో ఉన్న పిండాన్ని కడుపులోనే చంపేశావు. నీ భర్త కూడా 2 బిడ్డల సావుకు కారణమైండు. అందుకే ఈ జన్మలో మీకు పిల్లలు పుడతలేరు. చేసిన కర్మ అనుభవించుకుంటూ అమ్మా నానే పదానికి దూరం అయ్యారు. అంత మాట అనకండి స్వామి. మీరే ఏదో పరిష్కారం చెప్పుర్రి. చెప్పండి స్వామి. నా చేతుల్లో ఏం లేదు తల్లి, అంతా ఈశ్వరేచ్ఛ. హర హర మహాదేవ శంభో శంకర. స్వామి 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 ఏంది ఇదంతా కలనా? పొద్దుగాలనే గిసొంటి కల వచ్చింది ఏంది? ఏడీనే ఇక్కడ ఉన్నాడా? ఏమయ్యా నీతో ఒక ముచ్చట చెప్పాలి. ఏంటిదే చెప్పు. ఇవాళ మనం అనాథాశ్రమకు పోయి పిల్లల్ని దత్తత చేసుకుందాం. సరేనే పోదాం గాని ఏమన్నా పని ఉంటే చూసుకోపో, తొందరగా పోదాం. అయితే గాని పిల్లలు అంటున్నావు, ఎంతమంది తీసుకొచ్చుకున్నావే? ఎంతమంది అంటే ఒక పాప ఒక బాబు, 2 తీసుకొచ్చుకుందాం. సరేనే నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నా. పోదాంపా. సరే నేను ఇంట్లో పని చేసుకొని తయారైతా. సరే ఏమైంది చెప్పని ఎల్లు? ఎవరన్నా బయటికి పోదామంటే ఆడలు లేట్ చేస్తారు, నువ్వైతే ఇంట్లోనే చదువుతాను. అయ్యో అత్తనా రాదే, ఏమవుతాను చెప్పండి రా, నాకు ఎప్పుడెప్పుడు పిల్లలను తీసుకొచ్చుకుందామా అని ఉన్నది. పొయ్యేది ఆగుతుందా? పోనే పడితే తలుపులాడు. ఆగం ఆగం అవుతుంది. నాకేంది, నేను అన్ని విధాలుగా మంచిగానే ఉన్నా కదా అని అడ్డమైన పాపాలన్నీ చేసుకుంటా పోతే ఆ చేసిన పాపం నిన్ను ఊరికే వదిలిపెట్టదు. నువ్వు చేసే పాపాలని ఎవ్వరు చూడలేదు అనుకుంటావు, కానీ ఆ పంచభూతాలు నిన్ను ఒక కంట కనిపెడుతూనే ఉంటాయి. పాపం చేసి గుళ్ళు గోపురాలు తిరిగితే పుణ్యం రాదు. చేసిన కర్మ ఎన్నటికున్నా అనుభవించక తప్పదు. అందుకే ఉన్నన్ని రోజులు ధర్మంగా న్యాయంగా బతుకు. ప్రేమతో మీ ఎస్ఎస్ వైబ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ వైబ్స్. చూసిరు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.